ఇక వార్తలకు పోదాం. ఆన్లైన్ అవస్థలు యువతకు గోసపెట్టిస్తున్న రాజీవ్ యువ వికాసం పథకం. నేటితో యువ వికాసం దరఖాస్తుకు చివరి తేదీ. ₹50,000 నుండి 4 లక్షల వరకు రుణాలు. రికార్డు స్థాయిలో 14 లక్షల దరఖాస్తులు. దెబ్బకు 2 రోజులుగా సర్వర్ డౌన్. వరుస సెలవులతో యువత ఇబ్బందులు. ఆదాయ కుల సర్టిఫికేట్ల కోసం ఎదురుచూపులు. యువ వికాసం దరఖాస్తుదారులు ఆందోళన. జూన్ 2న రుణాల పంపిణీకి శ్రీకారం. సుదీర్ఘకాలం తర్వాత యువతకు లోన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఒక్కసారి నిరుద్యోగుల్లో ఆశలు రేగాయి. ప్రభుత్వం కొలువు రాకున్న ప్రభుత్వ సాయంతోనైనా ఏదో విధంగా జీవనోపాధి పొందవచ్చని ఆశపడ్డారు. కానీ చివరి నిమిషంలో ప్రభుత్వ సర్వర్లు మొరాయించడంతో యువత ఆశలపై నీళ్లు చల్లినట్టు అయింది. నేడు చివరి రోజు కావడంతో ఈ రోజైనా సర్వర్లు పనిచేస్తాయి అనే ఆందోళన యువతలో నెలకొన్నది. అయితే ఇది ఉన్నది చూసిరా, యువ వికాసం సంబంధించినటువంటి దాంట్లో వీళ్ళు ఏం చెప్పారు, ఇక్కడ 50,000 నుండి 4 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం ప్రభుత్వం చేస్తా అని చెప్పింది. నేను ఇదేదైతే మొదలవుతుంది యువ వికాసం అని చెప్పినో ఆ రోజే ఇదొక పెద్ద ఫ్రాడ్ దిశగా పోయే అవకాశాలు ఉంటాయి యువ వికాసం అని చెప్పేసి మాట్లాడినాం. అయితే ఏమైంది అంటే ఇక్కడ సర్వర్లు దెబ్బకు 2 రోజులు సర్వర్ డౌన్. దెబ్బకు 2 రోజులు అంటే గత 2 రోజులుగా కొంచెం ఇబ్బందికరంగా పూర్తిగా అయింది. కానీ గతం నుండి ఇది మొదలైనప్పటి నుంచి పోర్టల్ దాదాపు సర్వర్ డౌన్గానే ఉన్నది. ఒకసారి మనం అప్లై చేసుకున్న తర్వాత ఏదైతే మనకు మెసేజ్ రావాలనో, ఏదైతే మనకు రిసిప్ట్ రావాలనో ఆ రిసిప్ట్ ఇప్పటివరకు రాలేదు. ఆ మెసేజ్ వస్తలేవు. మరి ఆడ అప్లై చేసుకున్నాడా లేడా అని ఎట్లా తెలవాలి మనిషికి? ఫలానా ఉదయ్ అనేటోడు అప్లై చేసుకున్నాడు యువ వికాసం, మరి ఏ విధంగా రావాలి? మళ్ళీ దీంట్లో ఏం మాట్లాడారు కాంగ్రెస్ వాళ్ళు అంటే ఎమ్మెల్యే చెప్పినటువంటి వ్యక్తులకే, అంటే ఎమ్మెల్యే కావాల్సినటువంటి కార్యకర్తలకు, ఎమ్మెల్యే చుట్టుపక్కల నుండి ఎమ్మెల్యే భజన చేసేటువంటి వాళ్ళకే ఈ యొక్క యువ వికాసం చెందుతుందని చెప్పినటువంటి దాఖలాలు గతంలో ఈ ప్రభుత్వం చెప్పింది యువ వికాసం పేరు మీద. అవును, ఎమ్మెల్యే సంబంధించిన వాళ్ళే చెప్తారు, ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళకే వస్తాయని చెప్పి. మరి ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళకే వస్తే మరి యువ వికాసం కాకుండా కాంగ్రెస్ వికాసం అని పెట్టుకొని కాంగ్రెస్ కార్యకర్తల ఎమ్మెల్యే అనుచరుల కోసం అని చెప్పేసి ఒక పథకం పెట్టుకునేది ఉండే. ఎమ్మెల్యే అనుచరులకై వికాసం అని పెట్టుకునేది ఉండే. మరి దీనిలో అందరికీ క్యాస్ట్ ఇన్కమ్లు అని చెప్పి ఉరుకులాటలు ఎందుకు? అవునరా బాబు, మనకు రాదు, ఎట్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వ్యక్తి చెప్తేనే వస్తుందని చెప్పి మాట్లాడేది ఉండే. దీనికి విధి విధానాలు కూడా ఎలా వస్తుంది, ఏంది, అసలు ఎంత అమౌంట్ ఫస్ట్ అవుతుంది, తర్వాత ఎంత అమౌంట్ ఇస్తారు, ఇవన్నీ కూడా చెప్పాల్సినటువంటి ప్రక్రియ ఉండే ప్రభుత్వానికి. కానీ యువ వికాసం పేరుతోటి దాదాపు ఆదాయ కుల సర్టిఫికెట్ల కోసం మన ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నటువంటి వైనం ఈ యువకులది. ఆదాయం కుల సర్టిఫికెట్లు రావాలి అంటే దాదాపు వారం రోజుల సమయం పడుతుంది. ఈరోజు చివరి తేదీ యువ వికాసానికి. మళ్ళా ఎప్పుడంటే ఇది జూన్ 2 ఏదైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉన్నదో ఆ రోజు పంపిణీకి శ్రీకారం ఇస్తారంట. అరే ఏ విధంగా పంపిణీ చేస్తారు? అకౌంట్లలో వేస్తారా లేకపోతే ఏ విధంగా వేస్తారు? ఇవన్నీ. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే లాసెట్కి సంబంధించినటువంటి లాసెట్ కూడా రేపు అయిపోతూ ఉన్నది, రేపో ఎల్లుండి అయిపోతూ ఉన్నది. ఈ లాసెట్లో కూడా రేషన్ కార్డ్ నెంబర్ అడుగుతూ ఉన్నారు. రేషన్ కార్డ్ నెంబర్ అడుగుతూ ఉన్నది ప్రభుత్వం. అసలు లాసెట్కి రేషన్ కార్డుకి ఏం సంబంధం? అసలు దీంట్లో లాసెట్కి తల్లిదండ్రుల పేరెంట్స్ సంబంధించినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ ఎందుకు? పేరెంట్స్ సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ ఎందుకు? ఏం చేయబోతా ఉన్నారు తెలంగాణలో? ప్లీజ్ అదే కొంచెం చెప్పండి ప్రజలకు. లాసెట్కి సంబంధించినటువంటి అప్లికేషన్ చేయాలంటే రేషన్ కార్డ్ నెంబర్ ఉండాలి. లాసెట్కి అప్లై చేయాలంటే పేరెంట్స్ సంబంధించినటువంటిది అమ్మదో నాన్నదో, నాకు తెలిసి బహుశా తల్లిదండ్రుల ఇద్దరిట్లో ఎవరో ఒకరిది పేరెంట్స్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. అరే ఇంత దారుణమా? ఈ లాసెట్కి పేరెంట్స్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎందుకండి? ఇక్కడ లాసెట్ అప్లై చేసుకోవడానికి ఇక్కడ రేషన్ కార్డుకి ఏం సంబంధం అండి? అంటే రేషన్ కార్డు ఉన్నోనికే ఏమన్నా అప్లై చేసుకునే అవకాశం ఉందా? మళ్ళీ దాంట్లో రేషన్ కార్డుకి ఇది ఆప్షనల్ కింద పెట్టలేదు, పక్కా ఇన్ఫర్మేషన్ పెట్టాలి అన్న విధంగా స్టార్ గుర్తుతో చూపిస్తున్నటువంటి అయినా ఆన్లైన్లో అప్లికేషన్లో లాసెట్ కోసం రేషన్ కార్డు ఎందుకు? ఇక్కడ మళ్ళా ఈ యువ వికాసంలో కూడా రేషన్ కార్డు కంపల్సరీగా కావాలి. రేషన్ కార్డు లేనటువంటి వాళ్లకు యువ వికాసం అనేది ఏదైతే 50,000 నుండి 4 లక్షల రూపాయల వరకు అందుతున్నటువంటి ఏదైతే యువ వికాసం పేరుతో వస్తుంది, దాంట్లో 4 లక్షలలో దాదాపు కొన్నిసార్లు కొంతమందికి 1,40,000 రూపాయలు సబ్సిడీ కింద పోతాయి, లేదంటే 1,40,000 రూపాయలు మనం బ్యాంక్తో కట్టాలి. దీంట్లో 2 ఆప్షన్లు ఉన్నాయి. బ్యాంకుతో సంబంధించినటువంటి లోను లేదా
బ్యాంకు లింక్ సంబంధించిన లోన్ కాకుండా ఇంకొకటి బ్యాంక్తో సంబంధం లేకుండా లోన్ ఉంది. దీనిలో బ్యాంక్తో లోన్ పెట్టుకోవడం వల్ల ఏం ప్రయోజనం, లేకపోవడం వల్ల ఏం ప్రయోజనం అనేది ఎవరైనా వివరించే ప్రయత్నం చేసిరా యువ వికాసం విషయంలో? ఇప్పుడు మళ్ళీ కొత్తగా భూభారత్ అంటారు. భూభారత్ వచ్చినాక దీని పరిస్థితి ఏంటి మరి? కాంగ్రెస్ పార్టీ అనుచరులకే అని చెప్పి గతంలో చెప్పారు. మళ్ళీ ఇప్పుడేమో ఇక్కడ సర్వర్లు మొరాయిస్తూ ఉన్నాయి. అయినా కూడా ఆశ సరే కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలతో పాటు మాకు ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయి, ప్రభుత్వ ఉద్యోగం ఎలాగో వస్తలేదు మనకు, ఈ యువ వికాసం పేరుతో పైసలు వచ్చినా కానీ ఏదన్నా చిన్నపాటి ఒక బిజినెస్ పెట్టుకుందామని చెప్పేసి ఆలోచిస్తున్నటువంటి నిరుద్యోగులకు ఈ సర్వర్ డౌన్లు ఈ ఆదాయ కుల సర్టిఫికేట్లు లాసెట్లో ఒకవేళ అప్లై చేసుకొని వాళ్ళు లాయర్గా చదవాలంటే తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్లు, రేషన్ కార్డ్ నెంబర్లు, ఇవన్నీ కూడా ఎందుకు అనేది ఒక డౌట్ మొదలైంది తెలంగాణ ప్రజలల్లో. యువతల మరీ దారుణంగా ఏం జరుగుతూ ఉన్నదో అర్థం కానటువంటి పరిస్థితి. ఈరోజు లాస్ట్ డే, మరి ఈరోజు ఏమైనా అసలు ఏ ప్రాతిపదికన వీళ్ళను గుర్తిస్తారో కూడా చెప్పనటువంటి ఒకటి ఏమంటారు దాన్ని ఎలా గుర్తిస్తారో అనేది కూడా కొంచెం చెప్పాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నది. మీరు మంచి పథకాన్ని శ్రీకారం చుట్టిరు, కానీ ఎందుకని, ఏమని, ఏ విధంగా ఇది ముందుకు పోవాలి? మరి కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తున్నప్పుడు వీళ్ళందరూ తెలంగాణ రాష్ట్ర యువత మీద ఎందుకు రుద్దుతున్నారు అనే దానికి కూడా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి.